దేశంలోని ప్రతి ఒక్కళ్ళ రక్తం మరుగుతోందంటంలో సందేహం ఏం లేదు. కాశ్మీర్ అనేటటువంటి దాన్ని ఆక్రమించుకోవడానికి సుదీర్ఘకాలం పాటు కుట్రలు చేసినప్పుడు ఇంతటి ఫీలింగ్ తెలియలే పబ్లిక్‌కి. అదే సందర్భంలో మన సైన్యం చనిపోయినటువంటి సందర్భంలో ఆహ్, కాస్త డీప్‌గా ఆలోచించే వాళ్ళకి ఐడియా ఉంది తప్పించి మిగతా వాళ్ళకి పట్టలేదు. కానీ ప్రశాంతంగా ఆస్వాదిస్తూ ఈ మధ్య కాలంలో కాశ్మీర్‌తో అటాచ్‌మెంట్ పెరిగింది ఇండియాలో. ఎందుకంటే ఈ ఆర్టికల్ 370 రద్దు తర్వాతన విపరీతంగా స్వేచ్ఛగా అక్కడ టూరిజం జరుగుతుంటాం. ఏడాదికి 2,00,00,000 మంది, 3,00,00,000 మంది దాకా సందర్శిస్తూ ఉండటంతో దేశంలో ఉన్నటువంటి 140,00,00,000 జనాభాలో కనీసం ఒక 15-20,00,00,000 మంది ఈ మధ్య కాలంలో కాశ్మీర్‌ని సందర్శించడం, ఆ సందర్శించిన వాళ్ళు తమ వాళ్ళకి చెప్పడం, ఫోటోలు వీటి ద్వారా అందరికీ కాశ్మీర్ అనేటటువంటి దాని మీదన ఒక అవగాహన వచ్చేసింది. అలాంటి దాంతో ఇప్పుడు పెద్ద ఎత్తున టూరిస్టు వెళ్తున్నటువంటి సందర్భంలో టూరిస్టుల మీద జరిపిన కాల్పులు, అది కూడా ఇప్పటిదాకా మతం గురించినటువంటి అంశాలు తెలియని వాళ్ళకి కూడా అక్కడ ఉన్నటువంటి మహిళలే చెప్పినటువంటి మాట. ఆవిడెవరో మహానుభావురాలు శరద్ పవార్ గారి చుట్టం మాత్రం నేను అర్జెంటుగా సెక్యులర్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమనంటే భారతీయుడువా కాదా అని అడిగి కాల్చి చంపారండి. అక్కడ పాకిస్తాన్ వాళ్ళని ఎందుకు అడుగుతారు? అక్కడ హిందువా కాదా అన్నటువంటిది కడ్రాయర్లు ఎప్పదీయించి మరి చూశారు అంటే సుంతి జరిగిందా లేదా, సుంతి అయితే ముస్లిం కాకపోతే లేదని. ఇంకొకటి ఆ ముస్లిం సంప్రదాయాలకు సంబంధించినటువంటిది చెప్పమని అలా చెప్పకపోతే కాల్చి చంపారన్నటువంటి విషయం ఓపెన్గా చెప్తున్నా సరే అది డైవర్ట్ చేయాలనుకునేటటువంటి పనికి మాలినటువంటి వాళ్ళని చూసినప్పుడు ఈ దేశంలో మరింత రగులుతోంది. అదే సందర్భంలో భారతదేశంలోని అంతర్భాగం మీదన చేస్తున్న దాడి కాదు, భారతీయుల మీద చేస్తున్న దాడి అన్నటువంటి ప్రతి ఒక్కళ్ళని కదిలిస్తోంది, మండిపోయేలా చేస్తోంది. పాకిస్తాన్ మరి కాసేపట్లో మనం తీసుకున్న యాక్షన్కి రిటాలియేషన్ యాక్షన్ చేస్తుంది. ఇది సింధు జలాల విషయం మీద ఐక్యరాజ్య సమితికి పోతానంటుంది. అట్లాగే మన దేశంలో పాకిస్తాన్ రాయబార కార్యాలయం సిబ్బందిని తగ్గించుకుంటానంటుంది, ఎందుకంటే మనం తీసేసాం కాబట్టి. అట్లాగే మన వాళ్ళకి, ఇండియా వాళ్ళకి పాకిస్తాన్లో పాస్పోర్టు క్యాన్సిల్ అంటది, రానినంటది. వాడి దగ్గరికి వెళ్ళే వ్యాపారాలు చేసే అంత పనికిమాలినోడు ఎవడో ఉండడు. అట్లా చేసేవాడు ఆ మూలాలు ఉన్నోడు తప్పించి ఉండడు. ఇట్లాంటి ఏయో వాగుతుంది. అది కూడా అంత మాత్రాన భారతీయులు ప్రతి ఒక్కడిలో మాత్రం రగిలిపోతా ఉంది. ఈ టైంలో సాధ్యమైనంత వరకు గొప్పగా మెచ్చుకోవాల్సింది అంటే కాంగ్రెస్ పార్టీ కూడా చాలా బాధ్యతాయుతమైన స్టేట్మెంట్ ఇచ్చింది. మల్లికార్జున ఖర్గే లాంటి దేశం మీద జరిగిన దాడని, అట్లాగే మన షుబ్లీ లాంటి వాళ్ళు కూడా బాధ్యతాయుతంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం అన్నటువంటి మంచి పని. తద్వారా దేశంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలు కూడా ఒక్కతాటి మీదకి వచ్చి ఈవేళ నిలదీస్తున్నాయి పాకిస్తాన్ని, నిందిస్తున్నాయి పాకిస్తాన్ చేష్టల్ని. అది తీవ్రవాదం అనేటటువంటి పోచుకోలు కబుల్ని ఎవరు నమ్మరు. పాకిస్తాన్ పంపించేటటువంటి ఉగ్రవాదులు అనేది నమ్ముతున్నారు. యాక్షన్ కోసం వెయిట్ చేస్తున్నారు. కాకపోతే ఇప్పటికిప్పుడు జరగకపోవచ్చు. నెల పడుతుందా, 2 నెలలు పడుతుందా, 3 నెలలు పడుతుంది, మనం అందరం మర్చిపోయిన టైంలో పాకిస్తాన్ కూడా మర్చిపోయి అప్రమత్తత లోపించిన టైంలో దెబ్బ పడుతుంది.